ఇగో మీరు 11,700 రూపాయలు వచ్చి మార్కెట్ రోజు చేస్తానని అడిగారు కదా, ఇప్పటికి ఏమైనా మీరు కొన్నారా? లేదు మీ ఏజెన్సీ కానీ మీరు అప్పచెప్పారా? ఎవరి ద్వారా ఇది పంచాయతీ చేస్తున్నారు అక్కడ అడిగితే దానికి సమానం లేదు. అసలు విషయం పక్కన పెడతారు, ఇంకో విషయంతో మాడతారు, లేకపోతే ఆవు కథలాగా వచ్చి మా గత ప్రవృత్తి ఇది అది అని చెప్పి ఈ కథ చెప్పి కాలయాపన చేస్తారు అడిగితే. ఇది ముందు ఇది రైతుల సమస్య చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకా అయిపోయిందా మీ తాలూకు ఆలోచన? ఎందుకంటే ఇది రాష్ట్రంలో రైతాంగానికి సంబంధించిన ఇష్యూ. రైతే వెన్నెముక్క దేశానికనే నాడుతో ఉన్న సమస్య. ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇవాళ చెప్పండి. ఎస్, మీరు చెప్తున్నారు, అడుగుతాను. మేమున్న 5 సంవత్సరాల్లో ఏ రోజైనా సరే చెరుకు రైతులు వచ్చి కాల్చుకున్న పరిస్థితి వచ్చిందా? ఏ రోజైనా సరే మార్కెట్ యార్డ్లో వచ్చి పిచ్చి రైతుల సమస్య వచ్చిందా? పొగాకు రైతుల సమస్య వచ్చిందా? వస్తే మీ ఇంటర్ఫెరెన్స్ అయ్యి మేము చేస్తాం కార్యక్రమాలు. అది కరోనా టైం వచ్చినప్పుడే అల్లకి మద్దతు పోతే తీసుకెళ్ళి పని ఈ టైంలో కాదు చేసాం. అవసరం వచ్చినప్పుడైనా వెళ్తారు నాయకులు తప్ప అవసరం లేనప్పుడు ఎందుకు వెళ్తారు? అవసరం వస్తే వెళ్తారు, అవసరం లేనప్పుడు ఎందుకు వెళ్తారండి? ఏటి సంక్రాంతి అవుతా సినిమా ఏంటి సంక్రాంతి రావడానికి? ఏటి దేనికి ఇష్యూ చెప్పకుండా సంక్రాంతి అవుతారండి? ఏడు వస్తారని ఆయన అడుగుతుంది వచ్చి రైతుల గురించి, నువ్వు అడుగుతుంది వచ్చి దేని గురించి? నువ్వు పార్టీ గురించి. నువ్వు అడుగుతుంది నేను పార్టీ గురించా, మా పార్టీ గురించా, నీ దేని గురించి అడుగుతున్నావు? వస్తాం అవసరమైన దగ్గరికి. మన గుంటూరు వెళ్ళారు కదా, నిన్న కడప వెళ్ళారు కదా, ఏంటి మనం మేము వచ్చి చూడదని వెళ్ళాం కదా. అలాగే ఇంకెక్కడికి అవసరం అయితే అక్కడికి వెళ్తాం, తప్పదు. మా బాధ్యత అది. ఓ ప్రతిపక్షంగా ఆ బాధ్యత చేసి తీరాలి. తీరకపోతే రాజకీయ పార్టీ కాదు. వస్తారు. మా పార్టీలో మేము తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మేము డిసైడ్ చేస్తాం. అది మేము డిసైడ్ చేసుకుంటాం. అది మా పార్టీ కార్యక్రమం. పార్టీ కార్యక్రమం వేరు, ప్రజల కార్యక్రమం వేరు. ప్రజల అకాల వర్షాలు, అకాల ఇవి కరువులు, కాటకాలు, వాటికి పార్టీకి సంబంధం. అదే ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు వచ్చినా సీజనల్గా దానికి అటెండ్ అవ్వాల్సిందే. ఒక రాజకీయ పార్టీకి బాధ్యత, రాజకీయ పార్టీగా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఇన్సిడెంట్కి వచ్చి ఆ పార్టీ ఆ ప్రాంతంలో నాయకులా, లేకపోతే జిల్లాల నాయకులా, లేకపోతే అగ్ర నాయకులా అనేది డిసైడ్ చేసుకుని వెళ్తుంటాం. అది చేయాలి. చేయకపోతే రాజకీయ పార్టీ కాదు, రాజకీయ పార్టీ బాధ్యత. ఆ బాధ్యత నెరవేరుస్తున్నాం మేము, అంతే. క్వార్టరీ ఏంటి? సరే ఆయన ఉన్నప్పుడు చెప్తే బాగుండేది. అది ఆయన ఉన్నప్పుడు అందరూ అదే అనేవారు, అదే క్వార్టరీ ఉంది అని. ఈయన కూడా క్వార్టరీలో ప్రథములు అనేవారు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయి ఇంకోటి ఏంటి అలాగా? సరే ఇవన్నీ కూడా అంటుంటారు, పోతుంటారు. అవన్నీ కూడా నేను అలాంటి వాటికి నేను సమాధానం చెప్పను. ఐఎమ్ నాట్ రెస్పాండింగ్ లైక్ ది సిలిండర్ ఇష్యూలకి. నేను అవును అందుకేంటున్నావు. జీఎంసీ ఏమైంది? ఉంది కదా. ఆయన మాట్లాడినా నువ్వు మాట్లాడినావు. ఏది కరెక్ట్ ఇద్దరులో నాకు తెలియదు, మీరు చెప్పండి. నేను తరలించారు, వెళ్ళారు అనేది తరలించడం అంటే పట్టుకొని తీసుకెళ్దాం.
వెళ్ళడం అంటే ఫ్లైట్ ఎక్కి వెళ్ళడం. రెండిట్లో అదే రెండిట్లో ఏమి చూపెట్టారు టీవీలో? మీరు టీవీలో ఏమి చూపెట్టారు? మీరు బస్సు ఎక్కి తీసుకెళ్ళారా లేకపోతే ఫ్లైట్ ఎక్కి వెళ్ళారా? అది కాదు. ఇంకోటి ఏంటంటే ఏదేమైనా సరే ఒక మంచి ఆలోచనతో ఉంది, ఒక దృక్పథంతో ఉండి దగ్గర అయితే ఏదైనా చేయొచ్చు. ఒక దుర్మార్గం ఆలోచనతో, ఒక దుష్ట ఆలోచనతో ఉన్న దగ్గర కొద్దిగా మనం కూడా అతిగా ఆలోచన చేసుకొని వాటిని తట్టుకోవడానికి ఆలోచన చేసుకొని చేయాలి. కాబట్టి ఇవాళ పరిస్థితులు జరుగుతున్నవి. ఇక్కడ ఓ మంచి సాంప్రదాయం లేదు కాబట్టి తప్పదు. అందుకు వెళ్ళారు, అందరూ హ్యాపీగా ఆడ కూర్చుంటారు, మళ్ళీ డేట్ ఇస్తే అప్పుడు వచ్చేస్తారు. ఏమైంది? ఏ విధంగా ఎదుర్కోవడం ఏంటి? పెట్టుకున్న వాళ్ళు చూసుకోవాలి. ఏ విధంగా వాళ్ళు సక్సెస్ అవుతారు మేము చూసుకోవాలా? అది జీవీఎంసీలో సంఖ్యాబలం ఎంత? ఏ పార్టీ ఎన్ని గెలిచిందో తెలుసు కదా తమకి. అవిశ్వాసం పెట్టినప్పుడు దాన్ని 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 ఇచ్చుకోవాల్సింది వాళ్ళ మేమా? మాది కాదు కదా, వాళ్ళు తీసుకోవాలి కదా నిర్ణయం, మేం కాదు కదా. దాన్ని ఇచ్చుకోవాల్సింది వాళ్ళు, మాకు సంబంధం లే. మాకు సంబంధే. ఏం పోయారన్నారు? పోయారో ఉన్నారో నాకే తెలుసు. పోయారో ఉన్నారో నాకే తెలుసు. మన ఎవరో ఒక 6-5 పార్టీ మారినారు, పోతారు. ఏముంది దానికి? వాళ్ళతో అయిపోలేదు కదా, ఇంకా వాళ్ళతో అయిపోలేదు కదా. నేను దాన్ని పెద్దగా పట్టించుకోవట్లే. ఏది ఇవి జాయినింగ్ని, రెండింటిని కాదు, జాయినింగ్ని దాన్ని పట్టించుకోవట్లేదు బ్రదర్. నువ్వేది పట్టించుకున్నా చెప్పు, నేను అది పట్టించుకోవడం మానేస్తా. అడిగి చెప్తాను. అది ఎక్కడికి వెళ్తారండి నాకేం తెలీదు. వీళ్ళు ఎక్కడికి పంపిస్తున్నావు చెప్తూ? ఉన్న వాళ్ళని ఎక్కడికి పంపిస్తున్నావు? ఎప్పుడు? ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ హోటల్లో ఉన్నారు, ఇంట్లో ఉండకంట. ఒకటి, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? 2, చూద్దాం. ఇంకా వెయిట్ అండ్ సీ. ఇదంతా మా అమ్మలు చెప్తున్నాడు, అంతా టైలరే కదా అవుతుంది అని. ఇంకా ముందు చాలా టైం ఉంది కదా. ఇంకా కలెక్టర్ గారు డేట్ ఇవ్వాలా, ఇచ్చిన తర్వాత అవుతుంది, అయిన తర్వాత అవుతుంది. ఏం పోతుంది అది కాదు. ఇప్పుడు మా క్యాండిడేటు ఒక బీసీ మహిళ, యాదవ సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళ ఈ విశాఖపట్నంలో ఎప్పటి నుంచో మాకు వచ్చి ఒక ప్రత్యేకంగా ఒక స్థానం కావాలంటే ప్రథమ పౌరాలుగా ఆవిడ ఎంపిక చేసి వైసీపీ పార్టీ ఆ రోజు పెట్టింది. సరే, ఆవిడ దించేయాలా? యాదవులు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, యాదవ మహిళ ఉండడానికి వీల్లేదు, బీసీ మహిళ ఉండడానికి వీల్లేదంటే ఓకే, చూద్దాం ఏం జరుగుతుందో. చూద్దాం. వెయిట్ అండ్ సీ. ఈ 6-8 నెలల గురించి వచ్చి ఎన్టీఆర్ సామాజిక వర్గం మీద అంత వ్యతిరేకత తీసుకొస్తుందంటే ఎంత బలహీన వర్గాల మీద, ఎంత మహిళల పట్ల, ఎంత వాళ్ళ పట్ల ఉందో, కూటమికి గౌరవం ఉందో తెలిసిపోతుంది కదా. ఇది ఇంకో ఆ సమాజంలో ఆ మహిళకి ఇస్తే ఓకే. మేము అదిగోనంటే అప్పుడు అందులో ఏం చేస్తారంటే మెరిట్స్ చూసుకుంటారు, అంతే. తప్పే ఉంది. ఐ అడ్మిట్ అప్పుడు మెరిట్స్ చూసుకుంటారు. అప్పుడు వాళ్ళకున్న మెరిట్స్ చూసుకుంటారు ఇద్దరిలోనూ. తప్పే ఉంది. నేనేం కాదన్నా, నేను అన్నిటికీ కాంప్రమైజ్ బస్సు.
అయితే ఏముంది ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేలు పోటీలు పెట్టి ఎమ్మెల్యేలు పోటీలు కాదు సారీ కల్చరల్ యాక్టివిటీస్ పెట్టి గేమ్స్ పెట్టి ఇవన్నీ పెట్టడం అనేది మంచి సాంప్రదాయము. అందులో ఎవరికి ఏ విధమైన అభిప్రాయం అనేది మేము కూడా సపోర్ట్ చేస్తాం. మేము మా మనుషులు కూడా పార్టిసిపేట్ చేస్తాం. కానీ సంస్కృత కార్యక్రమాల్లో ఏదైతే వాళ్ళు పైశాచిక ఆనందం పొంది కింద నుంచి నవ్వులు కేరింతలు కొడుతున్నారో ఇంకోళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు అది అభ్యంతరకరం. అది అభ్యంతరకరం. అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. ఇవాళ ఒకరు అవుతారు, రేపు ఇంకొకరు అవుతారు. గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవాలి తప్ప ఆ రకంగా చేయడం అనేది అది సాంప్రదాయం కాదు. ఏం కేరింది కూడా ఏమని నిన్ను బ్రదర్ వచ్చి ఇష్టం వచ్చినట్టు చుమ్మెట్టి కేరింది కొడితే అది తప్పు కాదు. సినిమాల్లో ఆ భాష ఉంటుందా? సినిమాలో ఆ భాష ఉంటుందా? ఏంటది? మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నేను ఇప్పుడు వచ్చి మాట్లాడలేదు, కానీ నాకు చాలా అభ్యంతరం ఉంది. ఇది సెషన్లోనే మాట్లాడదాం అనుకున్నాను, కానీ మీరు అడిగారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఎందుకు వరణం తెలుసుకుంటే చాలు. క్షమాపణ పెద్దానికి అపాలజీ, పెద్దానికి సారీ, పెద్దానికి థ్యాంక్స్. ఇది ఒక అలవాటు బ్రిటిష్ వాళ్ళు పంపించిన డైలాగులు. అది కాదు, తెలుసుకోవాలి. మనిషికి పైగా రావాలా. మన నాయకత్వం వహిస్తున్నప్పుడు చూసినప్పుడు ప్లీజ్ స్టాప్ అని అంటే ఎంతో గౌరవం పెరుగుతుంది మనకి. ఏదండి ఏడ్స్ వస్తుంది జరిగి ఏడ్స్ వస్తుంది. ఏ స్వస్థమంటే ఏడు జరిగి నాకు అర్థం. స్వస్థమంటే ఏంటి? ఎక్కడ నువ్వు 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 మీ అందరూ ఒకే పార్టీ ఉన్నారు కాబట్టి తిట్టుకోవడం లేదు. లేకపోతే ఇంకోటి ఉంటే అప్పుడు తిట్టుకొస్తే ఎలా తిట్టుకోవాలో తెలుస్తుంది. అక్కడ అది కాదండి, సాంప్రదాయంగా కౌన్సిల్లోనే భాష మారుతుంటుంటే మేము రిక్వెస్ట్ చేసి అభ్యంతరం పెట్టి మేము అబ్జెక్ట్ చేస్తే ఆపారు కదా. అది మా రిక్వెస్ట్ అవనేయండి, లేకపోతే మా తాలూకు అబ్జెక్షన్ అవనేయండి, లేకపోతే మా తాలూకు ఇది అవనేయండి, ఆపారు కదా. అది అవసరం. ఒకరికొకరు గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం. ఎందుకంటే శాసనసభలో కానీ, శాసనమండలిలో కానీ, పార్లమెంట్లో కానీ, రాజ్యసభలో కానీ, లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ ఎవరికి వ్యక్తిగతమైన దేశాలు, వ్యక్తిగతమైన ఇవి ఉండవు. అందరూ కూడా ప్రజల కోసమే పోరాడుతుంటారు. ప్రజా శ్రేయస్సు కోసమే వచ్చిన వ్యక్తులు. కాబట్టి ఆయా సంస్థల మీద వాళ్ళ విధానాల ద్వారా పార్టీ విధానాలు చెప్తారు. అంతేగాని వ్యక్తిగతంగా దూషించుకోవడం అనేది సాంప్రదాయం కాదు. అది ఎవరు చేసినప్పటికీ కూడా అది తప్పే. ఓకేనా? మళ్ళీ మేము అనుమానం చేస్తాను. రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. రైతుకి ఏ అంశంలో కూడా గిట్టుబాటు ధర రావట్లేదు. రైతులు ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నారు. అది ఏమి దురదృష్టమో కానీ ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన రైతులకు ఇదే పరిస్థితులు ఉంటున్నాయి. ఇది చాలా శోచనీయం. ఇప్పటికైనా ఆ ప్రభుత్వం ఆ సమస్యను దృష్టిలో పెట్టుకొని దాని పరిష్కారానికి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.